కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు ఫుల్ భయపడి వస్తున్నారంట. ఎందుకో తెలుసా? ఫోన్లు మాట్లాడానికి. ఇప్పుడు ఎమ్మెల్యే టు ఎమ్మెల్యే, మంత్రులు ఎమ్మెల్యేలు మంత్రులు చేయాలన్నా, మంత్రులు ఎమ్మెల్యేలు చేయాలన్నా, లేకపోతే ఎవరైనా కార్యకర్తలు చేసినా వీళ్ళు కార్యకర్తలు చేయాలన్నా ఓన్లీ వాట్సాప్ కాల్సే మాట్లాడుతున్నారట. ఓన్లీ వాట్సాప్ కాల్స్. ఎందుకు వాట్సాప్ కాల్స్ మాట్లాడుతున్నారంటే రెండు రకాల భయాలు ఉన్నాయి. ఒకటి ఫోన్ ట్యాప్ చేస్తున్నారని, రెండోది ఫోన్లు రికార్డ్ చేస్తున్నారని. అదే కార్యకర్తలకు చేసినప్పుడు కార్యకర్తలు జనము ఎవరైనా రికార్డ్ చేస్తారని భయం ఉండొచ్చు. ఎమ్మెల్యేలు మంత్రులు మాట్లాడుకోవడానికి కూడా, లేకపోతే మీడియా వాళ్ళు మంత్రులు, మీడియా జర్నలిస్టులు ఎమ్మెల్యేలకు మాట్లాడాలంటే కూడా ఓన్లీ వాట్సాప్ కాల్, లేకపోతే సిగ్నల్ అనే ఒక యాప్ ఉంటుంది. అట్లాంటి ఈ జనరల్ ఫోన్ మాట్లాడతలేరు. ఎందుకు? వాళ్ళకి ఎవరి భయం. ఇప్పుడు గత గవర్నమెంట్లో కనీసం ఫోన్లు కూడా మాట్లాడే అవకాశం లేదు. అంతా వాట్సాప్ కాలే మాట్లాడుతున్నారు. అసలు డైరెక్ట్గా ఫోన్ మాట్లాడాలంటే భయపడుతున్నారు అందరూ. ఎవరో ట్యాప్ చేస్తున్నారని భయం ఉండే, ఎవరో వింటారనే టెన్షన్ ఉండే. ఇదంతా విన్నాం. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 4 months అయింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 4 monthsకే వీళ్ళు జనరల్ కాల్స్ వదిలేసి వాట్సాప్ కాలో, సిగ్నల్ కాలో, ఇక టెలిగ్రామో, ఇంకా ఎక్కడెక్కడో ఏంటేంటో అవి ఎవరికి దొరకని కాల్స్లోకి ఎందుకు పోతున్నారు, ఎందుకు డైవర్ట్ అయ్యారు అనేది ఇప్పుడు కాంగ్రెస్లో జరుగుతున్న చర్చ. వాళ్ళు ఎవరికి భయపడుతున్నారు, వాళ్ళ ఫోన్లను ట్యాప్ చేస్తున్నది ఎవరు, ఎవరు ట్యాప్ చేస్తారని వాళ్ళకి భయం ఉంది. ఎవరు? చాలా గ్రూపులు ఉంటాయి కాంగ్రెస్లో ఒకరికి పడదు. బయటికి చక్కెర మాటలు మాట్లాడుకున్నా కడుపులో కత్తెరలు ఉంటాయి వాళ్ళకి. అందరనే మాట ఇది. గ్రూప్ రాజకీయాలే కాంగ్రెస్కు ఒక ఏమంటారు, గ్రూప్ రాజకీయాలు లేని కాంగ్రెస్ లేదు. అట్లాంటి కాంగ్రెస్లో వాట్సాప్ కాల్స్ మాత్రమే, రెగ్యులర్ కాల్స్ కాకుండా వాట్సాప్ కాల్స్, సిగ్నల్ కాల్స్, వేరే కాల్స్ ఎందుకు మాట్లాడుకుంటున్నారు? ఒక మంత్రి ఎమ్మెల్యే మాట్లాడితే కూడా ఎవరో వింటారు, ఎవరో విని ఏం చేస్తారో, ఎవరో ట్యాప్ చేస్తారో అనే భయం ఎందుకు? అంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే, ఒకవేళ ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు కొంతమంది మా ఫోన్లు ట్యాప్ అయినాయని చెప్తున్నారు. అధికార పార్టీ అప్పట్లో అధికారంలో ఉన్న వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ చేశారని అదొక ప్రచారం ఉంది. అది ఉన్నాగానే ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది, అసలు ఫోన్లు ట్యాపే లేదు, అసలు గత ప్రభుత్వం చేసిన తప్పు, ఇప్పుడు ఎవరు ట్యాప్ చేస్తారు, అసలు ట్యాపింగ్ ఎక్కడిది అనే దగ్గర నుంచి మా ఫోన్ ట్యాప్ చేస్తారేమన్న భయంతో వాట్సాప్ కాల్స్ మాట్లాడుతున్న సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? ఎవరిని టార్గెట్ చేస్తున్నారు అనేది ఒక చర్చ. ఇప్పటికే ఆల్రెడీ సీఎంలు కానీ ఒక 5-6 మంది రెడీగా ఉన్నారు. మేమే సీఎం అంటున్నారు. నెంబర్ 2 కానీ కొంతమంది రెడీగా ఉన్నారు. నెంబర్ 2 సీఎం తర్వాత మేమే అని చెప్పడానికి. లేకపోతే కొంతమంది ఎమ్మెల్యేలు గ్రూప్ రాజకీయాలు చేస్తున్నారు. ఒక మంత్రి కింద కొంతమంది ఎమ్మెల్యేలు ఉంటారు. అంటే వాళ్ళు ఆ ఎమ్మెల్యేలు ఆ మంత్రికి సన్నిహితులు. మిగతా మంత్రులకు పెద్ద సన్నిహితులు కాదు. అవసరమైతే ఈయన తరఫున వాళ్ళు ఫైట్ చేస్తారు. పొంగులేటి శ్రీనివాసరావు తరఫున కొంతమంది ఉంటారు. ఆ ఎమ్మెల్యేలు ఆయన వర్గం, ఈ ఎమ్మెల్యేలు ఈ మంత్రి వర్గం, ఈ ఎమ్మెల్యేలు ఆయన వర్గం, ఇంకో ఎమ్మెల్యే ఇంకో వర్గం. ఒక జిల్లాలో ఒక 10 వర్గాలు ఉంటాయి. ఇట్లాంటివి ఉన్న 10 మంది 12 మంది ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళలో రకరకాల గ్రూపులు ఉంటాయి, రకరకాల వర్గాలు ఉంటాయి. ఒక్కొక్కరు ఒక మంత్రికి సన్నిహితంగా ఉంటారు. కానీ వాళ్ళు ట్యాప్ చేసుకొని ఏం చేస్తారు? ఎవరు చేస్తారు ట్యాప్? ఎవరికి భయం? ట్యాప్ ఎవరు చేస్తారని భయం. రాష్ట్రంలో మీ ప్రభుత్వమే ఉంది, రాష్ట్రంలో మీ ముఖ్యమంత్రి ఉన్నాడు. ఎవరు ట్యాప్ చేసేది? ఇంకా ఎందుకంత భయపడుతున్నారు? ఎవరు ట్యాప్ చేస్తారని భయపడుతున్నారు? ఎందుకు అనుమానం? అసలు వాళ్ళ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయేమో, మా ఫోన్లు ఎవరో వింటారు జనరల్ కాల్స్ చేస్తే అనే భయం ఎందుకు వీళ్ళలో ఉంది? కాంగ్రెస్ ఎమ్మెల్యేలో, మంత్రుల్లో ఎందుకు ఈ భయం ఉంది? ఎవరికి లాభం? అది కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు మంత్రి ఫోన్ ట్యాప్ చేసిన అనుకోండి, ఎవరన్నా ఎవరికి లాభం? దేనికోసం ట్యాప్ చేస్తారు? ట్యాప్ చేయడం వల్ల వాళ్ళకు వచ్చే లాభం ఏంది? వాళ్ళకున్న అనుమానాలను నాకు తెలిసి మీకు అందరికి తెలుసు, జనాలకంతా తెలుసు. వాళ్ళకి అనుమానం ఎవరు ట్యాప్ చేస్తారు వాళ్ళ ఫోన్లు చేస్తే. ఆ ట్యాప్ చేయడం వల్ల వాళ్ళకు వచ్చే లాభం ఏంది? ఇదంతా కూడా మీకు జనాలకు అవగాహన ఉంది. ఎందుకు అంత అనుమానం? మీ బాస్ మీదనో లేకపోతే మీ పైన ఉండే వాళ్ళ మీదనో ఎందుకు అంత అనుమానం వ్యక్తం చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. వీళ్ళలో లేమో కానీ కార్యకర్తలు చాలా పరిశాన్ అవుతున్నారు. ఇదేంది మామూలు వాట్సాప్ కాల్సే మాట్లాడుతున్నారు, జనరల్ కాల్స్ ఎవరు ఎత్తలేరేంది? వాట్సాప్ కాల్ అయినా మాట్లాడాలంటే ఎట్లా? వాట్సాప్ కాల్స్ అంటే ఇంత డిస్టర్బెన్స్ కూడా తెలుసు కదా. మామూలు కార్యకర్తలు ఏమో ఉండి ఏ గాలి కానో ఏ పొలం కానో ఉండి మాట్లాడతారు. అండ్ డిస్టర్బెన్స్ ఆఫ్ ఇండియా ఉంటుంది అది. అవి ఎట్లా వాట్సాప్ కాల్ ఎందుకు ఎత్తుతున్నారు మా సార్ వాళ్ళు?
మా ఎమ్మెల్యే వాట్సాప్ కాలే ఎందుకు చేస్తున్నాడు నాకు. వీళ్ళు కార్యకర్తలతో మాట్లాడే వాట్సాప్ కాలే చేస్తున్నారంట. కనీసం వాళ్ళ బాధలు చెప్పుకునే అవకాశం కూడా లేదు. చాలా మందికి వాట్సాప్ కాల్ చేయాలంటే ఇంక అంత ఈజీ కాదు కదా! నెట్వర్క్ ఉండాలి, సిగ్నల్ ఉండాలి. అవతలాయన ఎత్తాలి చూసుకొని మళ్ళా ఇదొకటి ఉంటది. ఇప్పుడు జనరల్ కాల్ అయితేనో సౌండ్ వస్తది ఎత్తాలి అంటారు. వాట్సాప్ కాల్ కూడా సౌండ్ వస్తది. కానీ అది ఎత్తాల్సిన అంత గ్యారంటీగా ఎత్తాల్సిన కాల్ అని చాలా మంది ఫీలింగ్. అది అవసరం ఉంటే ఎత్తారు లేకపోతే లేదు వాట్సాప్ కాల్. కాబట్టి కార్యకర్తలు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఏంది ఇది మా వాళ్ళు ఎందుకు ఇట్లా పరేషాన్ అయితుండ్రు, పరేషాన్ చేస్తుండ్రు. అసలు వీళ్ళ ఫోన్‌లు ఎందుకు ఇట్లా మొత్తం డైవర్ట్ అయిపోయిండ్రు. ఒక్కసారి జనరల్ కాల్ నుంచి వాట్సాప్ కాల్స్‌కి వేరే కాల్స్‌కి ఎందుకు డైవర్ట్ అయిపోయిండ్రు. అసలు ఏంది ఇదంతా అని కార్యకర్తలు కూడా పరేషాన్ ఉన్నారు. ఇక జనం ఫోన్ చేస్తే ఇప్పుడు రాజకీయ నాయకులు ఎవరైనా ఎత్తుతట్టున్నారా? ఎవ్వరు ఎత్తరు ఫోన్‌లు. అధికారంలోకి వచ్చిర్రంటే ఏ పార్టీ సరే ఎమ్మెల్యే అయ్యిండ్రంటే ఖతం. ఇంక ఫోన్‌లు ఎత్తరు. ఇంక ఆళ్ళెవరో పీఏలు ఉంటారు, వెనక గన్‌మెన్ ఉంటారు, వాళ్ళు పీఎస్ ఉంటారు. రకరకాల జనం ఉంటారు. వాళ్ళెవరో ఎత్తి సార్ బిజీ అని చెప్పేస్తారు. ఖతం అయిపోతది. అది వేరే విషయం మళ్ళీ. కానీ ఎందుకు ఈ మంత్రులు భయపడుతున్నారు? ఫోన్‌లు మాట్లాడనీకి, జనరల్ ఫోన్స్ మాట్లాడనీకి. వాళ్ళ పార్టీలో వాళ్ళ ఎమ్మెల్యేలతో, వాళ్ళ పైన ఉండే వాళ్ళతో ప్రోటోకాల్ వాళ్ళతో మాట్లాడడానికి ఎందుకు ఇబ్బంది పడుతున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. బట్ ట్యాప్ ఇప్పుడు కూడా జరుగుతుందా? ట్యాపింగ్ అవుతున్నాయా ఫోన్‌లు? ఆ అనుమానం ఎందుకు వీళ్ళకి? ఎవరు చేస్తారు ట్యాపింగ్? ఇప్పుడు వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేస్తారు? ప్రతిపక్షాలు చేస్తారు. చేయలేరు. మరి ఎందుకు ఇదంతా? రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కూడా ట్యాపింగ్ నడుస్తుందా? ఎవరిని ట్యాప్ చేస్తున్నారు? ఎవరేం మాట్లాడుతున్నారో, ఎవరేం మాట్లాడుకుంటున్నారో, ఎవరేం ప్లాన్ చేస్తున్నారో తెలుసుకోవాల్సిన అవసరం ఎవరికుంది కాంగ్రెస్ ప్రభుత్వంలో? దిస్ క్వశ్చన్ ఆన్సర్ మీరు చెప్పండి. వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు? మీరే ఆన్సర్ చేయాలని కోరుకుంటున్న కామెంట్స్ రూపంలో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.